ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండరు ముమ్మాటికి నిరుద్యోగులకు కొండంత ఆశలు పెట్టుకుని ఎదురు చూసి కానీ ఎలాంటి స్పష్టమైన ఆ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లోని ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కానీ తెలవలేదు. ఇది ముమ్మాటికి ఇది నిరుద్యోగ క్యాలెండర్ కాదు, బోగస్ క్యాలెండర్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, మీరు ఎన్నికల ముందు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తని మాట ఇచ్చినారు. ఆ ఉద్యోగాల మాట తోసిపుచ్చి ఏదో పేరుకే అసెంబ్లీ సాక్షిగా మేము నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రకటించి నిన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కానీ ఎలాంటి ఒక డిజిట్ లేకుండా ప్రకటించి మీరు దాటవేసే ధోరణిలో కూడా మీ యొక్క నిర్ణయం అనేది యావత్తు నిరుద్యోగ లోకానికి తెలియజేస్తున్నారు. కాబట్టి స్పష్టమైన నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏ శాఖలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు స్పష్టమైన గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, అలాగే పోలీస్ శాఖలో కానీ ఏ శాఖలో ఎంత ఉన్నాయో స్పష్టమైన వైఖరితో ఒక డిజిట్ తోటి ఏర్పాటు చేసి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ లోకానికి మీరు ఒక కొండంత ఆశతో భరోసా కల్పించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, నా పేరు నామా సైదులు, ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ ప్రెసిడెంట్ నేను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ ఒక్కరిని ఎక్కడెక్కడనే మీ ఎమ్మెల్యేలను మేము ఎండగడతాం. ఈ యొక్క త్వరలో నిర్ణయం వెలువడబోతే ఎక్కడ మేము నిరుద్యోగులతోటి ఈ యొక్క కార్యక్రమాలు కానీ నిరసన కార్యక్రమాలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.